వెనిజులాపై అమెరికా చేసిన సామ్రాజ్యవాద దాడిపై సిఐటియు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాసభలో చర్చలు జరుగుతున్న సమయంలోనే దాడి విషయం తెలిసింది. దీంతో మహాసభకు హాజరైన ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. అమెరికా పాశవిక దాడిని ఖండిస్తూ అప్పటికప్పుడు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు పెద్ద ఎత్తున అమెరికా వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం ఆర్కే బీచ్ రోడ్డులో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన ముందు భాగాన సిఐటియు జాతీయ నాయకత్వం నడిచింది. అమెరికా దుర్మార్గపు దాడులకు వ్యతిరేకంగా ప్రతినిధులు చేసిన నినాదాలతో బీచ్ రోడ్డు మారుమ్రోగింది. అనంతరం మహాసభ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించారు. సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాజకీయాలు ప్రపంచ శాంతిని నాశనం చేస్తున్నాయని అన్నారు. ఇది తీవ్రమైన దాడి అని సిఐటియు తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. తక్షణమే ప్రపంచ దేశాలు దీనిపై స్పందించి వెనిజులాకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అయితే భారత ప్రభుత్వం స్పందించకపోవడం సరైన చర్య కాదని పేర్కొన్నారు. సిఐటియు అధ్యక్షులు కె హేమలత మాట్లాడుతూ, అమెరికా దాడులపై దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.